హరే కృష్ణ. భగవద్ దర్శన్ ఈజెన్ ఏప్రిల్ నెల సంచిక మీ ముందుకు వచ్చింది. ఎప్పటిలాగానే మేము దీన్ని 1వ తారీఖు నాడు దీన్ని అప్లోడ్ చేసాం. దీనిలో ముఖ్యంగా ముఖ చిత్రం పరీక్షణ్ మహారాజు పరమపదించడం గురించిన భాగవత కథ మీద వచ్చింది. తర్వాత వెనక పేజీలో వెనక కవర్ పేజ్ మీద ఉండే ఊరూరా భగవద్ దర్శన్ విషయంలో చీకటిని తొలగించాలంటే చిరుదివ్వ చాలు, అదేవిధంగా అజ్ఞానాంధకారాన్ని తొలగించాలంటే సాధు శాస్త్రాల కృప అనేది అనివార్యం. అయితే ఈ సాధు శాస్త్రాల కృపను, వాళ్ళ ఉపదేశాలను ఒక క్రమ పద్ధతిలో అందించేదే ఈ భగవద్ దర్శన్ మాసపత్రిక. కాబట్టి ఇది మీకు ఆధ్యాత్మిక దీపంలాగా పనిచేస్తుంది అని చెప్పి చిన్న సందేశం. లోపల కవర్ పేజీల్లో చందనయాత్ర సమయంలో శ్రీకృష్ణుని యొక్క అలంకారం, ఎందుకంటే ఈ నెల 21 నాడు మంగళవారం నుండి చందనయాత్ర ప్రారంభమవుతోంది. తర్వాత ఏకాదశి వ్రత మహాత్యం కూడా చెప్పాము దీంట్లో. ఎందుకంటే ఈ నెలలో రెండు ఏకాదశులు వస్తున్నాయి. ఒకటేమో వరూధిని ఏకాదశి, ఇంకోటి మోహిని ఏకాదశి. వరూధిని ఏకాదశి ఏప్రిల్ 15 నాడు వస్తుంది, మోహిని ఏకాదశి ఏప్రిల్ 29 నాడు వస్తుంది. ఈ 2 ఏకాదశిల మహత్యాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. 100 జన్మల మహాపాపాల అడవులైనప్పటికీ కూడా ఒకసారి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే ఆ దావానల్లో మొత్తం ఖాళీ భస్మం అయిపోతుందని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొట్టమొదటిగా పాపాలను చేయకుండా ఉండాలంటే ఏకాదశి వ్రతాన్ని చేయాలి తప్పకుండా. మనిషి భక్తిలో అదే ప్రారంభమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించి సాధ్యమైన తొందరగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలని నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైనది అని చెప్పి అందరికీ స్ఫూర్తి కలిగించాలనే ఈ ఏకాదశి వ్రత మహత్యంలో దాని మహిమలు, తర్వాత ఏ విధంగా ఏకాదశిని చేయాలి, ఏ రోజుల్లో వస్తున్నాయి, దాని పాలన ఎప్పుడు చేయాలని చెప్పి చెప్తున్నాం. ఇక లోపల పేజీల్లోకి వస్తే సంపాదకీయం, దేవుడిచ్చిన దేశం. ఎందుకంటే మనం దేశకాల పరిస్థితులు అంటుంటాం. దేశకాల పరిస్థితులు, దేశం అంటే ఆ స్థానం. కాబట్టి మనిషి ఒక స్థానంలో ఉన్నాడు అంటే అది భగవంతుడు ఇచ్చిన స్థానం అని గుర్తుంచుకోవాలి. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని పరిగెత్తడం అది చేయకూడదు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే విషయం చెప్పారనమాట. ఎక్కడ వాడు అక్కడే ఉండి శ్రీకృష్ణుని యొక్క సందేశాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. అది మనిషి యొక్క ధర్మము, ఆయన కర్తవ్యం అని చెప్పి చైతన్య మహాప్రభు ఈ ఉపదేశాన్ని ఇచ్చారు. అది ఎక్కడో కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇచ్చారు, శ్రీకుర్మంలో. కాబట్టి భగవంతుడు మనకు ఒక స్థానాన్ని కల్పించాడంటే ఆ స్థానంలో ఉండేటట్లు చేస్తున్నాడు అంటే అంటే ఆ స్థానంలో మన ద్వారా ఏదో కార్యాన్ని సాధించాలనే ఉద్దేశంలో కృష్ణుడు ఉన్నాడని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకొని ఆ కార్యసాధనకు ప్రయత్నించాలి అనే స్పష్టంగా చెప్పే సంపాదకేమే దేవుడిచ్చిన దేశం. తర్వాత భాగవత సందేశం వస్తుంది. తితిక్షవా కారుణిక సుహృద సర్వదేహినాం అజాతశస్త్రవా శాంత సాధవ సాధుభూషణ. ఇది భాగవత శ్లోకం. శ్రీల ప్రభుపాదుల వారు 3వ స్కందంలోని 25వ అధ్యాయంలోని 21వ శ్లోకం. ఇది బొంబాయిలో 1974లో ఇచ్చినటువంటి ఉపదేశం. ఓర్పు కరుణాది ఈ సద్గుణాలే సాధువుల ఆభూషణాలు అని చెప్పేది ఇది. తర్వాత 3వ శీర్షిక చైతన్య చరితామృత బిందు. దీనిలో శ్రీ చైతన్య కృపాపాత్రుడు ఏ విధంగా ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభు కరుణను పొందాడు అని చెప్పేటటువంటి చిన్న కథ. 4వది హరినామసుధ, భగవన్నామం భౌతికమైనది కానే కాదు అని చెప్పేటువంటి స్పష్టమైన వివరణ దాంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత భాగవత కథల్లో ఈసారి పరీక్షణ్ మహారాజు పరమపదాన్ని పొందడం అనే కథ వర్ణించాం. దీనిలో పరీక్షణ్ మహారాజు చిన్నప్పటి నుంచి ఒక సంక్షిప్తంగా చెప్తూ చివరికి ఏ విధంగా పరీక్షణ్ మహారాజు సంపూర్ణ భాగవతాన్ని విని శ్రీకృష్ణులోనే సంపూర్ణంగా తన మనస్సును చిత్తాన్ని సమస్తాన్ని లగ్నం చేసి ఏ విధంగా కృష్ణ ప్రాప్తిని పొందాడో చెప్పే విషయం. తర్వాత పరీక్షణ్ మహారాజు వెళ్ళిన తర్వాత కూడా అతని తనయుడైన జనమేజయుడు చేసినటువంటి విషయాలు ఈ విధంగా ఈ మొత్తం కథలో చర్చించ జరిగింది. తర్వాత గీతోపదేశం. దీంట్లో
రాజవిద్య రాజఘోషం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తవ్యం అనేటువంటి 9వ అధ్యాయంలో 2వ శ్లోకం దీనికి వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చే వ్యాసం ఒక ప్రత్యేక వ్యాసం ఇచ్చాం. ఆ ప్రత్యేక వ్యాసం పేరు ఇద్దరు శత్రువులు. భక్తులకి శత్రువులు ఉండనే ఉండరు, వాళ్ళు అజాత శత్రువులు అనేవాళ్ళు వాళ్ళని చూసి ఎవరు భయపడరు, వాళ్ళు ఎవరికి భయపడరు అని చెప్పి భగవద్గీత భక్తుల గురించి చెప్పింది. అయితే భక్తులు ఈ స్థితికి ఎట్లా వస్తారు, దానికి కారణం ఏమిటి అని స్పష్టంగా చెప్పేటటువంటి ప్రత్యేక వ్యాసమే ఇద్దరు శత్రువులు. ఇది చక్కగా చదవండి, దీనిలోంచి చాలా స్ఫూర్తిని పొందండి, దీన్ని మాటి గమనిస్తూ ఉండాలి. తర్వాత ఇంకొక ప్రత్యేక వ్యాసం కూడా రాసాం. దాంట్లో భక్తికి మాయ దాసోహం అనేది, సాధారణంగా భక్తులందరూ మాయ ఉంది అని భయపడుతుంటారు, మాయాసేడు అని. అయితే ఈ మన చరిత్రగా చూస్తే మాయాదేవి సాక్షాత్తుగా భక్తికి దాసోహం అయినటువంటి కథ ఒకటి ఉంది చైతన్య చరితామృతంలో. ఏ విధంగా మాయాదేవి శ్రీ హరిదాస్ ఠాకూర్లకి శిష్యురాలై ఆయన నుండి మంత్రదీక్ష పొందిందో, ఏ విధంగా మాయ భక్తికి దాసోహం అవుతుందో అని చెప్పేటువంటి స్పష్టమైన కథ భక్తికి మాయ దాసోహం. కాబట్టి మాయ ఉంది అని భయపడే బదులు మాయ భక్తికి దాసోహం అవుతుంది అనే సత్యాన్ని తెలుసుకుని మాటికి దాన్ని చదువుతూ దాన్ని మననం చేసుకుంటూ ఉంటే ఏ విధంగా మనం భయరహితమై ఉంటామో అని స్పష్టంగా తెలిపేటువంటి కథని ఈ భక్తికి మాయ దాసోహం. తర్వాత వచ్చి తత్వబోధన కథల్లో శ్రద్ధ అనే కథను రాసిన దాంట్లో సాధారణంగా భక్తులందరూ ఒక సందేహాన్ని, ఒక సమస్యని చెప్తుంటారు. ఏంటి, ఎప్పుడు జపం చేసినా కూడా మనసు నిలవదు మాకు. ఇది వాళ్లకు భక్తిలో మొదటి సంవత్సరంలో వేసే ప్రశ్న అదే, 10 ఏళ్ళ తర్వాత అడిగిన ప్రశ్న అదే, తర్వాత 20 ఏళ్ళు జరిగిన తర్వాత కూడా వచ్చే ప్రశ్న అదే, మనస్సు నిలవదు. అయితే ఈ మనస్సు నిలవకపోవడానికి భగవన్నామంలో లేదా భక్తి మీద కారణం ఏంటి, దానికి పరిష్కార మార్గం ఏమిటి అని స్పష్టంగా తెలిపేటటువంటి కథనే ఈ శ్రద్ధ. దీంట్లో ఒక రాజుగారు ఉంటారు, ఆ విధంగా ఆయన ఏ విధంగా ఈ మనస్సు యొక్క చంచలత్వం నుంచి బయటపడ్డాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలిపేటువంటి కథ రూపంలో చెప్పాం. అది తత్వబోధి కథ శ్రద్ధ. తర్వాత హరిభక్తి విలాసంలో సాలగ్రామార్చన గురించినటువంటి వివరాలు చెప్పాం. తర్వాత సుదర్శనం నవల 12వ భాగం నడుస్తోంది. దీనిలో జపము ధ్యానము మధ్య ఉండే భేదాలు, అది ఏ విధంగా అనేకమైన పాత్రల మధ్య చర్చల రూపంలో దీన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తి సాధనకు ఆరోగ్య సాధన అనే విషయంలో దాంట్లో అనేకమైనటువంటి ఆరోగ్య విషయాలు, ఆరోగ్య సూచనలు, మంచి ఆరోగ్య అలవాట్ల గురించి చెప్పడం జరిగింది. తర్వాత చివరి శీర్షిక శ్రీ గురు పరంపర. దీనిలో శ్రీల గౌరకిషోదాస్ బాబాజీ మహారాజ్ యొక్క కథ కొనసాగింపు సాగింది. ఈ విధంగా ఏప్రిల్ నెల భగవద్ దర్శన్ మీ ముందుకు వచ్చింది. అందరూ కూడా ఎప్పటిలాగానే శ్రద్ధగా చదవండి, వినండి, అందరితో దీన్ని చదివించే ప్రయత్నం చేయండి. దీన్ని ఇంకా పురోభివృద్ధి చేయాలని, అందరికీ అందించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే మన తెలుగు భాషలోనే ఎక్కువ భగవద్ దర్శన్ వితరణలు అవుతున్నాయని చెప్పడానికి కూడా నేను ఆనందిస్తున్నా. కాబట్టి మీరు కూడా దీనిలో వీటిని చదవడంలో, వీళ్ళందరికీ పంచడంలో ముఖ్య భాగాన్ని, ముఖ్య పాత్రను స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. దీంతోపాటు we have uploaded the second issue of the youth journal, Yoga Kshema. As all of you know, that we have started one youth journal for the benefit of all youth, and this is an instrument to guide all the youth to achieve the perfect balance of their activities. దీని గురించి చెప్పడం జరిగింది. We have given special articles on Bhagavad Gita, that is king of education. Yoga Karmashu Kaushalam, how the expertise in the work can be called as yoga. So this is a nice examples, with all nice examples we have mentioned about it. And also we have given articles on learning around.
We look so many things around us, and we can learn so many things from that. And for that, we should keep our eyes, ears, mind, everything open, and we should have learning aptitude. If you have the learning aptitude, and if you are a good observant, then you can keep on learning till end of your life. Next, we have another special articles on the be your own mentor. Be your mentor. How you can become your own mentor is a nice article. It's continuing, and there are so many nice devotees with high good qualifications, education qualification, and experience for several years. They are trying to share their experiences through these articles for the benefit of the youth. And in this, we have introduced this second issue. We have introduced saintly words also, and as in the frequently asked questions, why to go to temple when the Lord is everywhere? So this is generally people ask. We are trying to improve the formatting month after month. So please ensure that you read. You ensure that your friends and relatives also read, and you try to put this youth magazine, which is English, on your social media network, so that many people take advantage of it. In that way, you are becoming a best well-wisher of all the friends and relatives. All the best. Hare Krishna. Thank you very much.